కేటీఆర్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ శ్రేణులందరూ కూడా కేటీఆర్ నివాసానికి బయలుదేరినట్టుగా కూడా అప్డేట్ చూస్తూ ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుంది కేటీఆర్ నివాసం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిలీప్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? ఏంటి కేటీఆర్ నివాసం వద్ద పరిస్థితి? నదీనగర్లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసానికి కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులందరూ, అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇటు నందినగర్ నివాసానికి చేరుతున్నారు. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత కూడా చేరుకుంది. అయితే కొంత కేటీఆర్కి వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు రావడము, అలాగే కొంత పార్టీని కూడా నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. సో అయితే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా కొంత చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ కొంత దూకుడుగా వివరిస్తుంది. ఎందుకంటే క్యాష్ పిటిషన్ హైకోర్టులో రిజర్వ్లో తీర్పు పెండింగ్ ఉండగానే కేటీఆర్కి 2 సార్లు నోటీసు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న హాజరు కావాలని చెప్పి నోటీసు ఇచ్చింది. తదుపరిగా మళ్ళీ ఈ నెల 9వ తారీఖు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసు ఇస్తుంది. ఈ క్రమంలో ఏసీబీ కొంత దూకుడుగానే వివరిస్తుంది. సో ఈరోజు వచ్చినటువంటి తీర్పుతో మరింతగా దూకుడుగా వివరించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పార్టీ పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కొంత డిస్కస్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో సుప్రీంకోర్టుకు వెళ్ళాలా అనేటువంటి విషయంపైన కూడా కొంత లీగల్ టీంతో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో న్యాయపరంగా చట్టపరంగానే ఎదుర్కొంటామని కూడా కేటీఆర్ పదే చెప్తున్నటువంటి నేపథ్యంయంలో తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకువెళ్ళాలి, అలాగే ఈ యొక్క ఏసీబీకి సంబంధించి అడ్వకేట్స్తో మరింత ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా ఇటు నందినగర్లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.